ఈ నెల పాత ఆసరా పింఛన్లనే తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనుంది. 1-2 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు జమ కానున్నాయి. ప్రస్తుతం సాధారణ పింఛన్ 2016, దివ్యాంగ పింఛన్ 3016 రూపాయలుగా ఉంది. అధికారంలోకి వస్తే సాధారణ పింఛన్ 4000, దివ్యాంగ పింఛన్ 6000 చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే పెన్షన్ల అమలు ఎప్పటి నుంచి ఇస్తారో అధికారులకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. స్పష్టత లేనందున పాత తరహాలోనే పింఛన్ల విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల పాత ఆసరా పింఛన్లనే తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనుంది. 1-2 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు జమ కానున్నాయి. ప్రస్తుతం సాధారణ పింఛన్ 2016, దివ్యాంగ పింఛన్ 3016 రూపాయలుగా ఉంది. అధికారంలోకి వస్తే సాధారణ పింఛన్ 4000, దివ్యాంగ పింఛన్ 6000 చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే పెన్షన్ల అమలు ఎప్పటి నుంచి ఇస్తారో అధికారులకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. స్పష్టత లేనందున పాత తరహాలోనే ఈసారికి పింఛన్ల విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజేష్ చెప్తారు. రాజేష్, చెప్పండి, ఏంటి కారణం? పాత పింఛన్ల ప్రస్తుతానికి కొనసాగించాలని నిర్ణయానికి గల కారణాలు ఏం కనిపిస్తున్నాయి? అధికారులు ఏం చెప్తున్నారు? మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి అనేక హామీలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది. గతంలో దాదాపు 62 లక్షలకు పైగా వివిధ పెన్షన్దారులు డిఫరెంట్ స్కీమ్స్ లో లబ్ధిదారులు ఉండేటువంటి పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఆ 10 సంవత్సరాల పీరియడ్ లో చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చాము, చాలా మందికి లబ్ధిదారులుగా మేము చేసుకున్నామని చెప్పినటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తీసివేసింది. 6 గ్యారంటీ స్కీమ్లే ప్రధాన ఎజెండాగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కొద్దిగా ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ ఈ 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి ఇప్పటికే కొన్ని స్కీమ్లను సక్సెస్ఫుల్ గా అమలు చేస్తుందని చెప్పొచ్చు. అయితే మిగతా స్కీములు అన్నింటికీ కూడా అంటే 6 గ్యారంటీ స్కీముల్లో భాగంగా మిగతా గతంలో ఈ 10 ఏళ్ల పీరియడ్ లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి లబ్ధిదారులు కూడా సైమల్టేనియస్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీమ్ లో లబ్ధిదారులుగా ఉన్నారు. సో దీంతో దాదాపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి 1,00,000 కోట్లకు పైగా వెల్ఫేర్ స్కీమ్స్ కు నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇతరత్ర ఇష్యూస్ ని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా చేయించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆసరా పింఛన్లు గతంలో ఉన్నటువంటి ఆసరా పింఛన్లకు బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లని మల్టిపుల్ గా దాని కింద తీసుకొచ్చింది. అయితే ఒక నెల 2 నెలల పాటు ఈ పాత ఆసరా పింఛన్లనే కొనసాగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. దానిలో భాగంగా 1-2 రోజులు లబ్ధిదారుల ఖాతాల్లో ఈ సొమ్మును జమ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సాధారణ పింఛన్లతో పోలిస్తే కనుక రాష్ట్రంలో 2600 మంది దివ్యాంగులు 2600 రూపాయలను దివ్యాంగుల పింఛన్ల కోసం దాదాపు 3016 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. ఈ 2000 మంది ఇందులో లబ్ధిదారులుగా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఈ పెన్షన్ 4000కు పెంచుతూ నిర్ణయం తీసుకుందామని చెప్పారు, అనౌన్స్ చేసింది. దివ్యాంగుల పెన్షన్లను 6000కు పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో అనౌన్స్ చేసిన అంశం ఏదైతుందో దీనివల్ల ఎక్కువగా బర్డెన్ పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో దీనిలో భాగంగా 1-2 నెలలు ఇదే స్కీమ్ ని కొనసాగించి ఆ తర్వాత విధి విధానాలు రెడీ చేసిన తర్వాత బెనిఫిషియరీస్ ని ఇంకా యాడ్ చేయాలి లేదంటే తీసేయాల్సి వస్తుందా? గతంలో మల్టిపుల్ ఆప్షన్స్ కింద ఉన్నటువంటి బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో వారిని ఎగ్జామ్షన్ ఇస్తూ ఇతర స్కీమ్ నుంచి వాళ్ళని తీసివేస్తారో ఇవన్నీ తదితర ఇష్యూస్ పైన కూడా ఒక గ్రౌండ్ వర్క్ రూపొందించిన తర్వాత కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. సో దానికి అనుగుణంగా ఈ నెల లేదంటే వచ్చే నెల 2 నెలల పాటు పాత ఆసరా పెన్షన్ల మాదిరిగానే ఆ ఫార్మాట్ వీళ్ళందరి అకౌంట్లో డబ్బులు జమ చేయాలని చేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు